బెంగాల్ ప్రజలు ఉన్నారు అని చెప్పి ఏదో మాట మాట్లాడతాడు కళ్యాణ్ బెనర్జీ. బెంగాల్ ప్రజలు ఉంటే మీరు ఎందుకు ఓడిపోయారా నాయన, తాకరిచ్చి నోట్లు ఉంచుతారు టీఎంసీ మీద. అంటే ఎంత దారుణాలు చేసి వీళ్ళు వెస్ట్ బెంగాల్లో, మానభంగాలు అండ్ అత్యాచారాలు మహిళల మీద. ఇక నేను దాని మీద సపరేట్గా మాట్లాడాల్సిన అవసరమే లేదు. మమతా బెనర్జీకి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ రాజ్యసభ ఇవ్వాలా, ఇప్పుడైతే మన మల్లికార్జున్ ఖార్గే గారు ఉన్నారు కదా, అపోజిషన్ ఇవ్వాలా అని చెప్పి చెప్పారట. భజన అగర్ నేర్చుకోవాలి అని అంటే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాలి, పర్ఫెక్ట్ ఉంటుంది. రాజకీయాలల్లో దేశ హితంలో అప్పుడప్పుడు కీడేంచి మేలేంచాలి. ఈ అసురులు ఏ రకంగా దేశాన్ని నాశనం చేసే ప్రయత్నం చేసారు వెనకటికి అనేది కూడా పరిచయం కావాలి దేశ ప్రజలకు. మమతా బెనర్జీ ఓడిపోవడానికి కారణం ఎవరు తెలుసా? మమతా బెనర్జీ కాదు, నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అసలే కాదు, అమిత్ షా చాణక్యం కంటే ఎక్కువ రాహుల్ గాంధీ తెలివితేటలు తెలుసా మీకు? ఎటకేలకు మమతా బెనర్జీ మళ్ళా కాంగ్రెస్లో చేరుతుందా? 28 సంవత్సరాల ప్రస్తావన తర్వాత కాంగ్రెస్ నుంచి దూరమై తృణమూల్ కాంగ్రెస్ అని పెట్టి బెంగాల్ని ముఖ్యమంత్రిలాగా పరిపాలించి దాని తర్వాత ఇయ్యాల అందరిని ద్రాక్షలు పుల్లగున్నాయి అని చెప్పి మళ్ళీ పోతుందా, లేకపోతే ద్రాక్షలను పుల్లగా చేసింది భారతీయ జనతా పార్టీ? ఎవరికి అసలు దాన్ని ఏమంటారు, ఎథిక్స్ లేవు, పార్టీ టికెట్ మీద గెలిచి అట్టెట్లా పోస్ట్ చేస్తారు ఎక్సెట్రా ఎక్సెట్రా. భారతీయ జనతా పార్టీ కూడా చాలా లాజికల్గా పోతున్నది. యాక్చువల్గా వాళ్ళకు బహుమతి వచ్చిన తర్వాత ఈ సీట్లు ఎందుకు అది ఇది అని చెప్తే దెర్ ఆర్ వెరీ క్రూషియల్ బిల్స్ ఉన్నాయి పార్లమెంట్లో. ఆ క్రూషియల్ బిల్స్ అన్ని పాస్ కావాలంటే ఖచ్చితంగా వాళ్ళకు బహుమతి ఉండాలి. సో భారతీయ జనతా పార్టీ ఏ రకంగా ట్రై చేస్తుంది అని అంటే మళ్ళీ ఇప్పుడు వీళ్ళని తీసుకుంటే ఎథిక్స్ అనేది ఒకటి వస్తుంది కదా భారతీయ జనతా పార్టీ కూడా. సో భారతీయ జనతా పార్టీ ఏ రకంగా పోతుంది అని చెప్పి ఆలోచిస్తే దెర్ ఆర్ మెనీ ప్రాబబిలిటీస్. ఫస్ట్ ఏంటంటే డైరెక్ట్గా మర్జర్ చేసుకుంటారు, తర్వాత చూసుకుందాము ఏమవుతుంది, వాషింగ్ పౌడర్ నిర్మాణం అన్నట్టు చేయాల్సిందే కూడా. దేశ హితంలా అగర్ మనకి ఇది చేయాలనంటే కొన్ని చేయాల్సి వస్తుంది. అప్పుడప్పుడు అసురులను కూడా పక్కకు పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అసురులు నిజంగానే అసురుల దగ్గర ఉన్నారనుకో వాళ్ళు ఇంకా ఘాతక అవుతారు. బట్ అదే ఆ అసురులు దేవుళ్ళ దగ్గర ఉన్నారనుకో, దేవతల దగ్గర ఉన్నారనుకో, అలా అసుర లక్షణాలు కొన్ని తక్కువ అయ్యే సూచన ఉంటుంది. సో వీళ్ళని ఇక్కడికి పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. ప్రాబబిలిటీ నెంబర్ 2 ఏముంటుంది అంటే అగర్ బద్నామీ ఎందుకు మాకు భారతీయ జనతా పార్టీకి ఇప్పటికే మళ్ళీ తలకాయ నొప్పి అవుతుంది అని చెప్పి అనుకుంటుంటే తృణమూల్ కాంగ్రెస్ మమతా అని చెప్పి ఒక ఫ్యాక్షన్, టీసీఎం తృణమూల్ కాంగ్రెస్ ఎం అని అంటే టీసీఎం అని అంటాం కదా, తృణమూల్ కాంగ్రెస్ ఎం అని అంటే మమతా ఫ్యాక్షన్. ఇప్పుడు ఏక్నాథ్ షిండే ఫ్యాక్షన్, ఠాక్రే ఫ్యాక్షన్ ఎట్లున్నది అట్లా అదొక ఫ్యాక్షన్ చేస్తారు. బట్ ఆబ్వియస్గా ఇక్కడ అర్థం ఏందని అంటే వెదర్ ఇట్ మే బి అసెంబ్లీ ఆర్ రాజ్యసభ ఆర్ లోక్సభ, ఇక్కడ 2/3 మెజారిటీని గుంజుపడేసినాం అని అంటే పార్టీ సర్వనాశనం అయిపోతుంది. మళ్ళీ ఆల్రెడీ 19 ఎంపీలను క్లియర్ కట్గా భారతీయ జనతా పార్టీ కంటే ఎక్కువ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలే భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుదామని ఉన్నారు. అలా అప్రహెన్షన్స్ 1,00,000 ఉండొచ్చు, 100లలో ఉండొచ్చు. దేనికి ఎందుకు ఏం జాయిన్ కావాలని అలా ఒక క్లారిటీ ఉండొచ్చు. దరిద్రం ఏంది తెలుసా, ఇలా ఫ్యాక్షన్లా సయోని ఘోష్ అని ఉంది చూడు, ఒక టీఎంసీ ఎంపీ. అసలు ఆమె ఎందుకు ఎంపీ అయిందో, ఆమెకు సొసైటీకి కాంట్రిబ్యూట్ ఏం చేసిందో అనేది మమతా బెనర్జీకే తెలుసు. వెనకటికి ఇట్లాంటి ఎంపీలు ఆమె రొట్టె చేయనికి పోయింది, అక్కడ ఒక మనిషిని చూసింది, ఎంపీ చేసేసింది. మళ్ళీ సాయని ఘోష్ యాక్చువల్గా ఏం కాంట్రిబ్యూట్ చేసింది సొసైటీకి అనేది నాకు ఇంతవరకు తెలియదు. వీళ్ళందరినీ ఇట్లా ఎంపీ చేసింది, కాకపోతే వీళ్ళే బగావత్ చేసారు. ఇక శత్రుఘ్న సిన్హా గురించి అయితే నేను సపరేట్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే కాయరాజా కాయ ఆడుకుంటా ఆ పార్టీలు ఈ పార్టీలు ఆ పార్టీలో లాస్ట్కి పార్టీలకు వచ్చాడు. నిన్న మంచి డెవలప్మెంట్స్ ఏమనంటే ఫ్రెండ్స్, కళ్యాణ్ బెనర్జీ ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళందరూ గద్దారులు, వీళ్ళందరూ ఇది అది లాస్ట్కి చెప్పాలంటే మీ నోట్లలో మన్నుపడని తిట్టుడు ఒకటి తక్కువ ఉండే ఆయన. కాకపోతే అందరూ తిట్టుకుంటూ వచ్చాడు. మా దగ్గర అమ్మవారు ఉన్నది, మా దగ్గర కాళికామాత ఉన్నది, మా దగ్గర మమతా బెనర్జీ ఉన్నది, మా దగ్గర బెంగాల్ ప్రజలు ఉన్నారు అని చెప్పి ఏదో మాట మాట్లాడతాడు కళ్యాణ్ బెనర్జీ. బెంగాల్ ప్రజలు ఉంటే మీరు ఎందుకు ఓడిపోయారా నాయన అని చెప్పి ఒక క్వశ్చన్ వస్తుందా? బెంగాల్ ప్రజలు మీ దిక్కులు ఎందుకు ఉన్నారు? అరే ఒకసారి నేను ఏమంటా అంటే కళ్యాణ్ బెనర్జీకి, ఒకసారి పెదనా నువ్వు కాళికామాత దేవాలయానికి మొన్న రీసెంట్గా మమతా బెనర్జీ వచ్చింది. మమతా బెనర్జీ కాళికామాత దేవాలయానికి పోయినప్పుడు ఆమెకు దక్కిన గౌరవం చూస్తేనే మీకు అర్థం కావాలి అసలు ప్రజలు మీ దగ్గర ఉన్నారా, మీ పక్షాన ఉన్నారా, లేకపోతే అగర్ లా అండ్ ఆర్డర్ కొంచెం సేపు జర పక్కకు పెట్టి ఇప్పుడు ఏం చేసుకున్నా ఈ 30 సెకండ్లు ఏం మేము పరిగణనలోకి తీసుకోకంటే కాకరించి నోట్లు ఉంచుతారు టీఎంసీ మీద. ఇట్లాంటి పరిస్థితులలో మీరు ఉన్నారు, మీరు పెద్దగా మాట్లాడతారు. ఇక పక్కకు ఇంకొకటి కూర్చొని ఉండే కళ్యాణ్ బెనర్జీ, ఆడ పేరు కూడా తెలియదు మనకు, ఆయన పేరు కూడా మనకు తెలియదు. మనోడైతే ఇక ఛాతి గుద్దుకుంటున్నాడు. అంటే అట్లీస్ట్ ఇవాళ కళ్యాణ్ బెనర్జీ మైక్ ఇచ్చినట్టున్నాడు ఫస్ట్ టైం. ఇక ఛాతి గుద్దుకొని మాట్లాడుతున్నాడు పక్కకేని. ఎందుకు మాట్లాడుతున్నాడో ఏం మాట్లాడుతున్నాడో పెద్ద క్లారిటీ ఆయనకు కూడా లేదు. నాకు తెలిసి ఏమరా నాయన వస్తావా మళ్ళా ఇడికి అని చెప్పి మాట్లాడతానంటే నేను పార్టీలో జాయిన్ అయిపోతాననే రకాలు కూడా కనిపిస్తున్నాయి క్లియర్ కట్గా. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే నిన్న కళ్యాణ్ బెనర్జీ చెప్పకనే ఒక మాట చెప్పేసిండు. ఏందనంటే వాళ్ళందరి మీద ఇప్పుడు కేసులు బుక్ అవుతాయని
వాళ్ళందరి మీద అవైతే అని చెప్పి వాళ్ళందరూ బీజేపీలో జాయిన్ అవుతుండ్రు అన్నానంటే ఇవాళ ఇది కళ్యాణ్ బెనర్జీ మాట్లాడిన మాట టీఎంసీకి కన్ఫెషన్ కాదా? క్లియర్ కట్గా ఒప్పుకున్నాడా లేదా? అంటే ఎంత దారుణాలు చేసిర్రు వీళ్ళు వెస్ట్ బెంగాల్లో వీళ్ళ రాజ్యం ఉన్నప్పుడు అని అనేది ఇండైరెక్ట్గా కళ్యాణ్ బెనర్జీయే కదా. ఇదిగా నాకు తెలిసి కోర్టుల సాక్ష్యంలాగా ప్రొడ్యూస్ చేయాలి ఫ్రెండ్స్, సీరియస్గా. ఎందుకు అని అంటే ఒకటి కాదు రెండు కాదు, నాకు తెలిసి 11,000 కేసులో 12,000 కేసులో బుక్ అయినాయి అనుకుంటా మొత్తం వీళ్ళ మీద. దగ్గర దగ్గర 300కు పైగా పొలిటికల్ కిల్లింగ్స్ జరిగినాయి వెస్ట్ బెంగాల్లో, మనందరికీ తెలిసినదే. ఇక మానభంగాలు అండ్ అత్యాచారాలు మహిళల మీద ఇక నేను దాని మీద సపరేట్గా మాట్లాడాల్సిన అవసరమే లేదు. అండ్ ఇవాళ ఒకటి మమతా బెనర్జీకి కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీది ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ గారు కూడా ఆమెకు ఒక ఆఫర్ ఇచ్చారు. ఏంటనంటే మీరు రండి, మీకు నేను జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి ఇస్తానన్నారు. జాతీయ ఉపాధ్యక్షురాలు కాంగ్రెస్లో తీసుకుంటే ఏమొస్తుంది? అట్లీస్ట్ అధ్యక్ష పదవి తీసుకుంటేనే ఏమీ పీకనికే ఉండదు ఆడ కాంగ్రెస్లో. జాతీయ ఉపాధ్యక్షులు తీసుకొని ఏం చేస్తారు? అయితే అభిషేక్ బెనర్జీ హుటాహుటిగా ఒక ఫైల్ పట్టుకొని పోయి ఏదో పెద్దగా మేడం మేడం అని చెప్పి ఏదో కాంగ్రెస్ పార్టీల కార్యాలయంలో పెద్దగా కనిపించినట్టు మనకు పరిచయం అయింది. అభిషేక్ బెనర్జీ పోయి ఏం చెప్పుంటాడనంటే అడిగిండట ఏమనంటే మమతా బెనర్జీకి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ రాజ్యసభ ఇవ్వాలా, ఇప్పుడైతే మన మల్లికార్జున్ ఖార్గే గారు ఉన్నారు కదా ఆ పొజిషన్ ఇవ్వాలా అని చెప్పిరట. నాకు తెలిసి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ మల్లికార్జున్ ఖార్గేని తీసేసి మమతా బెనర్జీని ఇస్తే ఖార్గే ఏమైపోతాడు? అది వేరే విషయము. ఖార్గే కూడా ఇట్లా అంటాడు కదా, మెరుకు కోయి నే బనాయా, మెరుకు అగర్ కోయి బనాయా తో మేడంనే బనాయా అని అంటాడు. అసలు మీ రాజకీయ ప్రస్తావన ముంగట మేడం రాజకీయ ప్రస్తావన ఎంత? ఖార్గే మల్లికార్జున్ ఖార్గే గారికి నేను అడుగుతున్నా, అసలు ఎట్లా మాట్లాడతారో కాంగ్రెస్లో ఇంత చెంచాగిరి తత్వం అనేది నాకు ఇంకా అర్థం కాదు. భజన అగర్ నేర్చుకోవాలి అని అంటే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాలి రాబోయ్, పర్ఫెక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు టీఎంసీకి ఎన్ని రకాలమైన ఆప్షన్స్ ఉన్నాయని అంటే ఫస్ట్ ఎట్లున్నది అట్లనే పెట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు మర్జర్ చేయాలన్నా 2/3 మెజారిటీ కావాలి. 2/3 మెజారిటీ కావాలంటే అందరూ సంతకాలు పెట్టాలి. ఒక కమిటీ ఫామ్ చేయనికనే సంతకం అని అన్నప్పుడు మన రితబ్రత బెనర్జీ పంచాయతీ చేసి కూర్చున్నాడు. నాకు తెలిసి ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేలను తీసుకొని కూడా భారతీయ జనతా పార్టీలో పోయేటట్టున్నాడు. రాజ్యసభలో కూడా 7 మందో 8 మందో ఎంపీలు రాజ్యసభ నుంచి కూడా రాజీనామా చేసేటట్టు ఉన్నారు. ఇవన్నీ చూస్తున్న తరుణంలో ఇవన్నీ ఎందుకు గిరీష్ మళ్ళీ భారతీయ జనతా పార్టీకి ఏ రకంగా ఫేవర్ అవుతుంది అని అంటే ఇప్పుడు ఆబ్వియస్గా మేజర్ బిల్స్ ఏవైతే పార్లమెంట్లో ప్రొడ్యూస్ చేసేటి ఉన్నాయో డీలిమిటేషన్, మహిళా బిల్ ఎక్సెట్రా ఇవన్నిటికీ వాళ్ళకు లోక్సభ ఇంకా రాజ్యసభ రెండిట్లో బహుమతి అనేది ఉండాలి, మెజారిటీ అనేది ఉండాలి. సో ఆబ్వియస్గా నంబర్స్ కౌంట్ అవుతాయి. మళ్ళీ గిరీష్ నైతిక విలువలు ఏంది అని అంటే రాజకీయాలల్లో దేశహితంలో ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే రాజకీయాలు జర పక్కకు పెడితే దేశహితంలో అప్పుడప్పుడు కీడేంచి మేలేంచాల. కొన్ని తప్పులు చేసి దేశాన్ని సరైన దిశలో పెట్టడానికి ఇది ఉపయోగపడుతుంది అని అంటే నాలాంటి మనుషులు ఎప్పటికీ సపోర్ట్ చేస్తారు. దేశ హితంలో ఏ రకంగా పోతున్నాము అని అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఇప్పుడు డీలిమిటేషన్ బిల్లు గిరీష్ మళ్ళీ మన అందరికి అవసరమా, చేస్తామా, పెడతామా, ఇది ఎట్లా అని నన్ను మాట్లాడితే నిన్న ఎంతోమంది పోడ్కాస్ట్లు కూడా కొన్ని కొత్తగా కనిపిస్తున్నాయి ఇంగ్లీష్లల్లో, హిందీలల్లో. ఇక నేను దాని మీద మాట్లాడితే మళ్ళీ డడ్డనకర డిమ్కా అవుతుంది. అందుకే నేను ఆడికి ఆపుతలేను. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే సరే ఇప్పుడు మోదీ గారు డీలిమిటేషన్ తీసుకొని వస్తానంటుడు, వాళ్ళకి బహుమతి కావాలా అని చెప్పి మాట్లాడతారు. వీఆర్ డివేటింగ్ ది సబ్జెక్ట్ బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ ఇట్ ఇన్ అ వెరీ బ్రీఫ్ వే. మళ్ళీ ఇన్ని సంవత్సరాలు పరిపాలించారు కదా, పాపులేషన్ పెరుగుతూ ఉన్నది కదా, మళ్ళీ దీనికి ఏదో ఒక సొల్యూషన్ తీయాలా అని చెప్పి ఎప్పుడైనా కాంగ్రెస్ ఆలోచించుంటే ఈ ప్రక్రియ అనేది ఉండకపోతుండే కదా. మళ్ళీ మీరు డిసైడ్ చేసిన ప్రక్రియని ఆయన ప్రొసీడ్ అవుతానంటే మీకు బగబగ మండుతున్నది ఎట్లా? అండ్ అసలు నేను ఇది ముందే డిస్కస్ చేయాలా. 4,399 రోజులు అనుకుంటా కదా ప్రధానమంత్రిగా ఎలెక్ట్ అయిన ప్రధానమంత్రిగా ఓ డిఫరెన్స్ ఉంటుంది. పూల్వాలా చాచా నెహ్రూ మన మొట్టమొదటి ప్రధానమంత్రి, ఆయన ఈయన కంటే ఎక్కువ సార్లు ఉన్నాడు కదా, టర్మ్స్ ఎక్కువ ఉన్నది కదా. అంటే ఫస్ట్ టైం ఏదైతే అయిందో అది ఎలక్షన్ కాదు, సెలెక్షన్. సో అది లెక్క కిందికి రాదు. ఎలెక్టెడ్ పిఎం లాగా మోదీజీ అందరు రికార్డులు ఇరగొట్టేసాడు. అయితే నిన్న భారత్ మండపంలో మంచి దావత్ కూడా ఒకటి అరేంజ్ అయింది. మోదీ గారు కూడా దేశ హితంలో స్పీచ్ కూడా ఇచ్చిండ్రు, చాలామంది మాట్లాడినరు ఎక్సెట్రా. ఇవన్నీ తీసుకుంటే దేశంలో అంత పెద్ద ట్రాక్షన్ రాలే. అది మమతా బెనర్జీ అండ్ రాహుల్ గాంధీ ఏదైతే మమతా బెనర్జీ ఇంకా సోనియా గాంధీ గారి ఆప్యాయతమైన ప్రేమ ఒలకబోసే కార్యక్రమం ఉండే చూడు, దానికి వచ్చినంత ట్రాక్షన్ మేబీ భారత్ మండపంకి దొరకలేదేమో. మంచిదే అంట నేను దానికి కూడా. ఎందుకు అని అంటే ఈ అసురులు ఏ రకంగా దేశాన్ని నాశనం చేసే ప్రయత్నం చేసారు వెనకటికి అని అనేది కూడా పరిచయం కావాలి దేశ ప్రజలకు. సో ఇలా మమతా బెనర్జీకి ఏ రకంగా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయని అనేది నాకు ఒక పెద్ద డౌటే ఉన్నది హానెస్ట్గా చెప్పాలని. అండ్ కలకత్తాలోనైతే మరీ ఘోరంగా ఉన్నది. ఇలా ఆ జాంగీర్ ఖాన్లు, ఈ పుష్పాలు, జుకేగానై సాలా అని చెప్పి మాట్లాడిన వాళ్ళు వీళ్ళందరూ ఏడేడ దాచుకున్నారు అని చెప్పి ఏం అర్థమవుతలేదు. ఇన్ఫ్యాక్ట్ 12,000 కేసులు బుక్ అయినాయి అని అంటే
12,000 కేసులు బుక్ అయినాయంటే ఒక్కొక్క కేసు మీద ఇద్దరిద్దరు ఏది చేసినా వీళ్ళు మాబులలోనే చేసిరు కదా వెనకటికి. ఒక్కొక్క కేసు మీద నాకు తెలిసి ఇద్దరిద్దరిని అరెస్ట్ చేసిన ఎంతమంది టీఎంసీ కార్యకర్తలు నాయకులు అరెస్ట్ అవుతారు నాయన? దగ్గర 25,000 మంది అరెస్ట్ అవుతారు. ఇక భయం ఉండదా మళ్ళీ? కళ్యాణ్ బెనర్జీ అయితే డైరెక్ట్గా చెప్పిండు కదా, వీళ్ళందరూ కేసుల నుంచి బచాయించుకోనికి పోతున్నారు ఎక్సెట్రా ఎక్సెట్రా అని. అది వేరే విషయం. వెనకటికి నాకు తెలిసి మమతా బెనర్జీ ఇంటికాడ కూడా సిఐడి సోదాలు స్టార్ట్ అయినాయి అనుకుంటా, వాళ్ళందరికీ వచ్చినాయి అనుకుంటా. అందుకే మమతా బెనర్జీ ఎవరిని కలిసింది? సోనియా గాంధీ గారిని కలిసింది. ఇప్పుడు వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేసినా మమ్మల్ని ఏమైనా చేసినా మాట్లాడేటోడు కూడా లేడాడు వెస్ట్ బెంగాల్లో. కాంగ్రెస్ దగ్గరికి పోతేనన్నా అట్లీస్ట్ రాహుల్ గాంధీ మాట్లాడతారు. అసలు నిజంగా చెప్పాలనంటే ఈ అంతటికి కారణము మమతా బెనర్జీ ఓడిపోవడానికి కారణం ఎవరు తెలుసా? మమతా బెనర్జీ కాదు, నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అసలే కాదు, అమిత్ షా చాణక్యం కంటే ఎక్కువ రాహుల్ గాంధీ తెలివితేటలు. తెలుసా మీకు? మావాడు అడిగిండు, మీరు కూడా అదే డౌట్ వస్తుంది. ఎట్లా చెప్పాలనా? నేను కొన్ని వీడియోలు చూస్తున్నా. రాహుల్ గాంధీయే ఇదే పెద్దన్న, మా రాహుల్ గాంధీ పెద్దన్న, ఈయననే ఒక వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ కంటే ముందు ఒక స్పీచ్ ఇచ్చిండు. ఏమన్నానంటే, మమతా బెనర్జీయే అధికారాన్ని తీసుకుపోయి భారతీయ జనతా పార్టీ చేతిలో పెడుతుంది అని చెప్పి. ఎందుకు చెప్పాలనా? రీజన్, ఆర్జే కార్ ఏదైతే అత్యాచారం ఉన్నదో దాన్ని కరెక్ట్గా మేనేజ్ చేసినుంటే, కరెక్ట్గా దుండగులకు శిక్ష పడినుంటే భారతీయ జనతా పార్టీకి ఆస్కారం దొరకకపోతుండే వెస్ట్ బెంగాల్లా అననే మాట ఎవరు మాట్లాడినరు? మా గురువు గారు, మా పెద్దన్న రాహుల్ గాంధీ మాట్లాడినారు. ఆడికేని మొదలైన పబ్లిక్ పర్సెప్షను బాలవాక్కు బ్రహ్మవాక్కు అని అంటారు. యువకుడే కదా ఆయన, బాలుడే కదా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి. సో బాలవాక్కు బ్రహ్మవాక్కు అని అంటారు. ఆ బ్రహ్మవాక్కు ఇవాళ నిజంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ రాజకీయానికి ఒక ఎమోషన్ తీసుకుంది. ఆ తల్లిని అల్లు నిలబెట్టిరాడు వెస్ట్ బెంగాల్. ఆడికేని మొదలైన సెంటిమెంటు ఇప్పుడు వీళ్ళు పూసుకుంటాం మేము ఆయింట్మెంటు అని అన్నా ఈ మంట తగ్గేనా అని అన్నది ఒక ప్రశ్న మొదలవుతుంది. మళ్ళీ దీని మీద మీ ఆలోచన ఏముంటుందో జర నాకు ఒకసారి చెప్పు ఫ్రెండ్. కాంగ్రెస్ పార్టీలో మమతా బెనర్జీ విలీనం అయితే ఆమెకు నిజంగా చెప్పాలంటే పెద్ద ఆప్షన్స్ కూడా ఆమెకు ఏం లేవు. బట్ వీళ్ళు ఒప్పుకుంటారు కూడా డౌటే ఉన్నది నాకు. మర్జర్ చేయాలంటే 2/3 ఉండాలి కదా. ఈ 2/3 పోయి బీజేపీలో చేరుతానని అంటారు, లేకపోతే బయటకేం సపోర్ట్ చేస్తారు. నాకు తెలిసి బయటకేం చేస్తారు. ఎందుకంటే అగర్ ఇప్పుడు సయానీ ఘోష్ లాంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీలో చేర్పించుకున్నారు అని వీళ్ళు అంటే నా అసుంటోళ్ళే ఫస్ట్ లెఫ్ట్ రైట్ సెంటర్లో తీసుకుంటారు. సరే ఆ ఒక్క ఆమెతో ఏమవుతుంది అంటే బయటకేం పెట్టుకోవాలి. అండ్ మోర్ ఓవర్ సయానీ ఘోష్ ఒక్క ఆమెతో పెద్దగా పీక్ కట్టలు కట్టేది ఏం లేదు. నాకు తెలిసి తీసుకోరు అని చెప్పి నేను అనుకుంటున్నాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్ రసవత్తరమైన రాజకీయాలు భారతదేశంలో మొదలైనవి ఫ్రెండ్స్. ఇంతగానం మాట్లాడుకోనికే నాకేం బాధేస్తుంది తెలుసా ఫ్రెండ్స్? నా లోపల ఉన్న అసంతృప్తి. ఎంతసేపు పక్క రాష్ట్రాల గురించి మాట్లాడుకో, వాళ్ళు ఇట్లా చేసిరు, వాళ్ళు అట్లా చేసిరు, అది చేసిరని. ఈడున్నారు దురంధరులు, దరిద్రులు ఎవరు అనేది మీరు కమెంట్ రూపంలో నాకు చెప్పు. మన గురించి ఎప్పుడు మాట్లాడుకుందామని అనేది ఒక ఆలోచన. భారత్ మాతాకి